1.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. ఇటువంటి వరద ప్రవాహం ఉన్నప్పుడు అసలు ప్రకాశం బ్యారేజీ తట్టుకుంటుందా అనే అనుమానం కూడా కొంతమంది కలిగింది సార్. ఈ అనుమానాల మధ్య ఒక 3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని టచ్ అయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో ఈ బోట్లు ఢీకొట్టడంలో చాలా పెద్ద కుట్ర ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ బోట్లను గొల్లపూడి నుంచి వాటిని వదిలేరు. ఇంకా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి సార్. నిజంగా ఇదే జరిగితే అంతకు మించిన దారుణం ఇంకొకటి లేదు. ప్రకాశం బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలకి, ఎన్ని కోట్ల మందికి ఎఫెక్ట్ ఉంటుంది సార్, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అంటే ఆల్రెడీ మనం మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాము. నందిగం సురేష్కి సంబంధించి కొంత పాత్ర ఉన్నట్టు, అలాగే మిగిలిన వైసీపీ నేతల పాత్ర ఉన్నట్టు, వాళ్ళు ఒక చోట నుంచి బోట్లను పంపించినట్టు గొల్లపూడిలో ఆ 3 బోట్లను చాలా పలుచని ఒక వైర్తో దాన్ని కట్టి అక్కడ స్థానికులు వార్న్ చేస్తూ ఉన్నా కూడా వరదలో కొట్టుకుపోతాయని చెప్పి వాటిని ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేశారు అన్నది ఒక ఆరోపణ సార్. దీనికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఏంటి సార్ ఇది? అంటే మొదటిది ఏంటంటే, ఇప్పుడు కేసులు పెట్టారు, తప్పకుండా వాటిని చట్ట ప్రకారం విచారించాలి, తేల్చొచ్చు. ఇది కొత్త పాయింట్ కూడా కదా, ఎందుకంటే వరదల 2-3వ రోజే చంద్రబాబు నాయుడు ఈ సందేహాలు ఉన్నాయి, మాకు కుట్ర ఇవన్నీ అన్నారు. నేను ఆ రోజు కూడా అన్నాను, కుట్ర ఆరోపణలు చాలాసార్లు వస్తున్నప్పుడు కుట్ర ఆరోపణను కోర్టులో సబ్స్టాన్షియేట్ చేసి కోర్టును ఒప్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద, దర్యాప్తు అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. తప్పకుండా ఇవి అయితే మామూలుగా రాలేదు. ఎందుకంటే అక్కడ ఇసుక దీనికి తీసుకుపోవడానికి, అలాగే చేపలు పట్టడానికి రకరకాల పద్ధతుల్లో ఉన్న బోట్లు ఎక్కువ భాగం వైసీపీ వాళ్ళ అధీనంలో ఉన్నాయి. 5 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీకి అక్కడేమో ఆధిపత్యం లేదు. ఈ బోట్ల మీద వాళ్ళ రంగు కూడా ఉంది. ఇంకో పెద్ద పాయింట్ నాకు ఎవరో చెప్పారు, బోట్లలో మెషిన్ కూడా ఉంటుంది, దాని 2 కోట్లు ఉంటుంది ఆ బోటు విలువ దాదాపు. ఇక్కడ నీళ్ళల్లో కొట్టుకొచ్చిన బోట్లకు ఆ మెషిన్ లేదు. మిషన్ అంటే ముందే తొలగించారా? ఎందుకు తొలగించారు? వాడకంలో ఉన్న బోట్లు నీళ్ళల్లో ఉండి కొట్టుకొచ్చాయనుకుంటే మెషిన్ తొలగించి ఉండకూడదు. 2 కోట్ల విలువైన వాటిని ప్లాస్టిక్ తాడుతో కట్టి ఇంత దుమారం వస్తుంటే అలా పోనీ అని వదిలేశారా? కాబట్టి అనుమానించేటటువంటి అవకాశం తప్పకుండా ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వస్తే చంద్రబాబు ఇంటికి నీళ్లు పెట్టడం కోసం కృత్రిమంగా పడవ వదిలేరు అన్న ఆరోపణ 2020లో కూడా వచ్చింది. 2020లోనో 2021లోనో. అందువల్ల ఇలాంటి ఆరోపణలు కొల్లు రవీంద్ర చేశారు, నిమ్మల రామానాయుడు మంత్రులు వాళ్ళు చేశారు, చంద్రబాబు కూడా చేశారు. దాన్ని వాళ్ళు తేల్చొచ్చు. అయితే నిన్నటి నుంచే వైసీపీ వాళ్ళ మీడియాలోనేమో అసలు ఏమీ కాదు, అది రామ్మోహన్ ఆయనకు సంబంధించింది అని అంటున్నారు, ఆయనది కాదు, ఉషాద్రి అని అయింది, ఉషాద్రికే మాకు పార్టీకి ఏం సంబంధం లేదు, ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళ వాదన ఏంటంటే, నందిగం సురేష్తో సహా వీళ్ళందరూ ఇసుక దోపిడీకి వీటిని వాడుకుంటూ అక్కడ వీటి ద్వారా అదుపు చేశారు, ఈ పడవలు వీళ్ళే వదిలేరు కావాలని, అందుకనే లూజ్గా కట్టారని. వీటి మీద తప్పకుండా దర్యాప్తు జరిపి నిజాల ఆధారాలు చేయొచ్చు. వరద చర్చ వేరు, నిజానికి ఇంతకంటే తీవ్రమైన చర్చ. మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, ఇప్పటికి కూడా సింగనగర్లో లేకపోతే బుడమేరు ప్రాంతంలో ఇంకా వాటిని ఎందుకు ఆదుకోలేకపోతున్నాం, ఈ చర్చ ఒకవైపు జరుగుతుంది. నేను దీని మీద నిన్న ఒక కామెంట్ కూడా చేశాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఒక ఎడిటోరియల్ రాసింది, అసలు విచారణ జరిపించండి. 3 పాయింట్స్ చెప్పారు. 1, చంద్రబాబు కష్టపడ్డాడు. 2, యంత్రాంగంలో అలసత్వం ఉంది. 3, జగన్ చెప్పిన మాట అంత సముచితంగా లేదు, కావాలని నీళ్లు వదిలేరని. ఈ 3 పాయింట్లకు తోడు ఇదిగో ఈ పడవల పాయింట్, ఇంకా అలాగే చెప్పాలంటే ఆయన రాధాకృష్ణకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కోసం ఇది చేసిందనే పాయింట్, ఇవన్నీ కూడా కలిపి విచారణ జరిపించండి. ఇప్పుడు మీడియాలో ఎవరికి వాళ్ళు కుట్ర అనడం, వాళ్ళు కాదంటాం, ఖండించడం, ఈ చర్చ కంటే ఈ 5 అంశాల మీద నీళ్లు వదలటము, అలసత్వము, పడవలు, ప్లాంటు, ఇంకా పంపిణీలో వైఫల్యాలు, వాటెవర్ ఈ అంశాలన్నీ కలిపి ఒక సమగ్ర విచారణ జరిపిస్తే భవిష్యత్తు కూడా మేలుగా ఉంటుంది కదా. ప్రకాశం బ్యారేజ్ కాపాడబడినందుకు మనం సంతోషించాలి. ఇంకోటి ఏమో అసలు అధికార వ్యవస్థ అనేది ఉండదా? ఇప్పుడు XYZ, రేపు ఇంకొక APQ అనుకుందాం, లేకపోతే APS అనుకుందాం, వాళ్ళు చేస్తారండి ఇలాంటి కుట్ర వచ్చి. అంటే అంత తేలిగ్గా ఒక పెద్ద డ్యామ్ను ఢీకొట్టేటంత వస్తుంటే కూడా మన వ్యవస్థలో ఎక్కడ నిఘాలు కానీ తనిఖీలు కానీ లేవా, ఉండవా, పరిష్కారాలు ఏమి ఉండవా? ఇది కూడా ఆలోచించాల్సిన లాంగ్ టర్మ్ వ్యూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సింపుల్గా ఒక వైసీపీ వర్సెస్ టీడీపీ ఒక కోణం. అందుకంటే ముఖ్యంగా ప్రజా భద్రత, ప్రకాశం బ్యారేజ్ భద్రత ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే సీరియస్ ఇష్యూ. రైట్ సార్. అసలు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు సార్. క్రమక్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం లేదండి ఇంకా చాలా సీరియస్గానే ఉందండి, ఇంకా ఎక్కువగానే ఉంది. యంత్రాంగం ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ బురద కూడా ఎక్కువైపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి మీద అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, చాలా పెద్ద ట్వీట్ ఒకటి చేశారు 8 పాయింట్స్తో. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేదే ఉందా? సాయం అందించడంలో ఇంత చేతగానితనమా? మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. 5-6 లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని చెప్పి ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే చంద్రబాబు నాయుడు గత 8 రోజులుగా ఎలా పనిచేస్తూ ఉన్నారు ఆయన స్వయంగా అనేది మనమంతా టీవీలో చూస్తూ ఉన్నాం. ఆయన పబ్లిసిటీ యావతో ప్రజలకు నష్టం కలుగుతోంది. సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ పబ్లిసిటీ యావ కారణం కాదా, పబ్లిసిటీ ఆర్పాటం కారణం కాదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతోన్న ప్రశ్న. దీనికి కూటమి నేతలు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అడిగింది అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే ఉందా, ప్రభుత్వం అనేది అసలు ఉందా లేదా అనేది చాలా పెద్ద ఆరోపణ కదా సార్ ఇది. అందుకనే మీరు అన్నట్టుగా కూటమి నేతలు జగన్ ఆరోపణలు కూటమి వాళ్ళు సమాధానం ఇస్తారు. మనం వాళ్ళు తగదలేదు వాళ్ళు చూసుకోవచ్చు. ఆ బురద ఇటువైపు బురద అటువైపు బురద రకరకాల వరద అంటే బురద. ఇప్పుడు ఆ బురద కొంచెం ఎక్కువగా ఉంది, దాని నుంచి ఎలా బయటపడతారో వీ మే హ్యావ్ టు సీ. బట్ ప్రాబ్లం ఏమంటే ఈరోజు ప్రధానంగా 2-3 అంశాలు నడుస్తున్నాయి. నేను ఇందాక చెప్పా, ఎక్స్ప్రెస్ పత్రిక 3 రాసింది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం ఉంది, చంద్రబాబు కష్టపడడం కూడా ఉంది. చంద్రబాబు కష్టపడటము లేదా నిమ్మల రామానాయుడు ఆ బుడమేరు దగ్గర నిలబడ్డము ఇవి సమస్యకు పరిష్కారాలు కావు. అవి సెంటిమెంటల్గా ప్రచారం అది మనం తప్పకుండా వాళ్ళని మెచ్చుకోవచ్చు, కష్టపడుతున్నారు కొంచెం ఆలస్యమైన. కానీ మొదట్లో హెచ్చరిక చేసి తరలించడంలో కొంత లోపం జరిగింది అనే అభిప్రాయం విజయవాడలో సాధారణంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో జరగలేదు కదా అని. రెండోది ఆహారం అందించడంలో కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు, వైఫల్యం అనేది అది కూడా రెండోది ఉంది. మూడోది మనమందరం అంటాం కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడే అధికార యంత్రాంగం మీద కొంతమంది మంత్రుల మీద కూడా అసంతృప్తి వెలిబుచ్చినటువంటి తీరు కూడా మనకు బహిర్గతమైంది. అందుకని ఇప్పుడు సమన్వయం ఎలా చేసుకోవాలి, మరింత మెరుగుపరచుకోవడం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప ఇప్పుడు జగన్ వర్సెస్ చంద్రబాబు లాగా చూడక్కర్లేదు. చంద్రబాబు రోజు రాత్రి 11 గంటలకు కూడా మీడియాతో మాట్లాడి వీటన్నిటికీ తగిన ఆన్సర్ ఇస్తున్నారు. కానీ కీగా ఏమొచ్చిందంటే సిసోడియా అనేటటువంటి రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆయన మొన్న మాట్లాడుతూ మాకు వరదలు వస్తాయి బుడమేరు కానీ ముందే తెలుసు, కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి మేము ఆ ప్రయత్నం చేయలేదు, ప్రజల ఆందోళన కూడా పెంచాలనుకోలేదు అని ఒక మాట చెప్పాడు. సో దాన్ని ఇప్పుడు జగన్ ట్వీట్కి కానీ చాలామంది మాట్లాడుతున్న దానికి కానీ దాని ఆధారంగా తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆమె సృజన ఏమో మాకు తెలీదు చివరి వరకనే ఆమె అంటున్నారు, మాకు తెలుసు కానీ మేము కుదరదని వదిలేసామని రెవెన్యూ కార్యదర్శి అంటున్నారు. ఇందులో ఏది నిజం, కావాలని చేశారని అమర్నాథ్ కూడా మాజీ మంత్రి ఈరోజు మాట్లాడారు. సో ఇదంతా మీరు చెప్పే బురద కిందికి వస్తుంది. ఈ వివాదంలో ఏది ఎంత నిజమని ఆ సిసోడియా రెండో రోజు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఏమని అంటే, నేను మామూలుగా చెప్పాను గోదావరికి వరద వస్తుంది, కృష్ణానదికి వరద వస్తుంది అన్నట్టుగా అటువంటి హెచ్చరిక మా దగ్గర ఉంది, కానీ బుడమేరు పొంగి బయటికి వస్తుంది అని చెప్పేటటువంటిది అటువంటిది ఎవరు అంచనా వేయలేరు, నేను చెప్పలేదు అని. ఇప్పుడు ఒకటి దీన్ని సిసోడియా గారు క్లారిఫై చేయాలి, రెండోది ఆఫీసర్లు వాళ్ళు ఏదో క్లారిఫై చేయాలి, మూడోది అసలు దాన్ని నేను ఇందాక అన్నట్టు విచారణకు వదిలేసి ఇప్పుడు తక్షణం జరగాల్సిన సహాయక చర్యలు, మళ్ళీ కొత్తగా వరద ముంప ఇంకొకటి అవి రాకుండా ఎలా చూడాలి, దాని మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఆయన సిసోడియా చెప్పిన వాటికి మటుకు కొంచెం సబ్స్టాన్షియల్ రిప్లై ఏదో ఒకటి అవసరమైనట్టుగానే ఉంది. ఇలాంటి భిన్నమైన అటు ఇటు చెప్పడాలు, ఉదాహరణకు నాదెండ్ల మనోహర్ నారాయణ మధ్యలో కొంత నడిచిందని ఆయన సర్దుబాటు చేశారని, అనిత కూడా హోంమంత్రి ఆమె 1-2 క్లారిఫికేషన్లు ఇచ్చారని, వినాయక మండపాల మీద కూడా అంటే అక్కడ బహుశా పని తొక్కిడి వల్ల కావచ్చు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్, కోఆర్డినేషన్ గ్యాప్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి, అది స్పష్టమే. ఆహారం ఇంకా పూర్తిగా అందలేదు. నేను బాధితులతో కూడా మాట్లాడాను, చివరిదాకా రావట్లేదు.
ఆ మధ్యలో మీలాంటి వాళ్ళు కాస్త గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరో అవి తీసుకుంటున్నారు, చివరిదాకా అవి పోవటం లేదు అన్నట్టుగా. మీరు నిన్న చూశారు కదా, హఠాత్తుగా వాగు పొంగటం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ కుటుంబం కూడా చిక్కటం, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో సమస్య ఇంకా ఉంది. సమస్య పరిష్కారం వైపే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ పడవలు తొలగించడం లాంటివి, గండ్లు పూడ్చడం సరే, కానీ మిగిలిన తగాదాలు మనం వాయిదా వేసుకోవచ్చు సహాయం మీద దృష్టి పెట్టి. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, అమరావతిని సింగపూర్లా చేస్తాము, మలేషియాలా చేస్తాము, ప్రపంచం గర్వించేలా, అంటే ప్రపంచం చూసేలా ఒక మంచి రాజధాని నిర్మిస్తాము అని చెప్పి. ప్రధాని మోదీ సింగపూర్ పర్యటనలో ఈ అమరావతి ప్రస్తావన రాలేదు అనే ఇది జరుగుతోంది సార్ మోదీ పర్యటనలో. అసలు ఎందుకు అంశం నిజానికి ఎక్కువగా మిస్ అయింది. నేను నిన్నే వెరిఫై కూడా చేశాను. సార్ అది ప్రధానమంత్రి సింగపూర్ వెళ్ళడం చాలా హై ప్రొఫైల్ విజిటే. 5వ సారి వెళ్ళారు ఆయన. మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 4 సార్లు వెళ్ళారు. 2వసారి ఉన్నప్పుడు అసలు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళారు. వెళ్ళి సెమీ కండక్టర్ల దగ్గర నుంచి, సౌత్ చైనా సీలో మొహరింపుల దగ్గర నుంచి, ఏషియన్ అదేది క్వాడ్ కంట్రీస్, ఈ సంబంధాలు, అంతర్జాతీయ విషయాలు అనేకం అక్కడ చర్చించి వచ్చారు. భారతదేశం మొదటిసారిగా బయట తిరువళ్ళవారు సాంస్కృతిక కేంద్రం సింగపూర్లో నిర్మించాలని కూడా నిర్ణయించింది. అంటే ఇంత విస్తృతంగా జరిగిన చోట ఆ చర్చల్లో అమరావతి చర్చకు వచ్చిందా అని నిన్న ఒక మహిళ అఫీషియల్ బ్రీఫింగ్లో, అధికారిక వివరణలో ఒక మహిళా జర్నలిస్ట్ అడిగారు. అడిగితే భారతదేశం తరఫున తూర్పు వ్యవహారాలు చూస్తున్న కార్యదర్శి ఆయన, జైదీప్ సంథింగ్, ఆయన జవాబు చెప్తూ మిగతా వాటన్నిటికి జవాబు చెప్పారు. కానీ అవునండి, నిజమే, అమరావతి అయితే చర్చలో రాలేదు, వచ్చిందని నేను అనుకోవట్లేదు, రాలేదు అని చెప్పారు. ఇది కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే సింగపూర్ అమరావతి మొదలన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సింగపూర్ ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. మరి సింగపూర్ ఇవన్నీ అంటున్నప్పుడు సింగపూర్కు ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన కూడా రాలేదా? రాకపోవడానికి సింగపూర్ ఆసక్తి వదిలేసిందా, లేకపోతే ప్రభుత్వమే చొరవ తీసుకోవట్లేదా? సింగపూర్ ఆసక్తి వదిలేసిందా అనుకుందామా అంటే, భారతదేశంలో ఉన్న సింగపూర్ హై కమిషనర్ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ మా మధ్య సంబంధం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పున్నాడు. మరి మోదీ పర్యటనను ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకోలేదా తెలీదు. ఒకటి, రాష్ట్రాల మధ్యలో సరళీకరణ విధానాలు వచ్చాక రాష్ట్రాలు నేరుగా విదేశాలతో కొంత సంప్రదింపులు జరిపే ఒక అవకాశం ఉంది. కానీ ఎండార్స్ చేయాలి కేంద్రం. జగన్ రద్దు చేసుకున్నప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం చెప్పింది, కేంద్రం ఎండార్స్ చేయలేదు కాబట్టి మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పింది. సో ఇప్పుడు అమరావతికి సహాయం, ఆర్థిక సహాయం చేయాల్సిన కేంద్రం సింగపూర్లో కూడా ఈ విషయాన్ని మరి ప్రస్తావించలేదా అనే ఒక, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడలేదా? కూటమి కదా అధికారంలో ఉంది అనే ప్రశ్న వస్తుంది. ఇందాక మీరు చెప్పిన పడవలు, ఈ సమస్యలన్నీ కూడా అమరావతితో ముడిపడినవే. నిజానికి ఈ చర్చ మొత్తం అమరావతికి మళ్ళించే ప్రయత్నం చేశారని. కాబట్టి ఎందుకు అమరావతి మోదీ పర్యటనలో చర్చకు రాలేదు, అసలు చర్చించలేదని స్పష్టంగా అధికారికంగా చెప్తున్నారు అనేది అయితే సందేహంగానే ఉంది. నిజంగా మారిపోయిందా? పోనీ సింగపూర్ ఉండదా ఇక అమరావతి నిర్మాణంలో? అంటే జగన్ మానేసిందని చంద్రబాబు కూడా అదే పద్ధతి కొనసాగిస్తారా? ప్రభుత్వమే చెప్పాలి, లేకపోతే నారాయణ లాంటి వాళ్ళు చెప్పాలి, మంత్రి. రైట్ సార్. అంటే చూద్దాం సార్, ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉంది అంటే బికాజ్ ఇట్ హ్యాపెండ్ కాబట్టి. ఇప్పుడు అజిత్ దోవల్ ఉన్నాడు మన రక్షణ మెయిన్ భద్రతా సలహాదారు, ఇప్పుడు రష్యా వెళ్ళాడు. మామూలుగా మనం విదేశీ విషయాలు మాట్లాడతాం కదా. సింగపూర్ విషయంలో అదనంగా అమరావతి యాంగిల్ ఒకటి. అంటే ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చర్చించారు. ఇప్పుడు అజిత్ దోవల్ వెళ్ళాడు, మోదీ ఉక్రెయిన్కు రష్యాకు మధ్యలో సంధి కోసం చేస్తారు, చాలా పెద్ద హంగామా. అసలు ఏమీ లేదు. రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాను కాదనే భారతదేశం అక్కడ ఏదో చేస్తుంది అనేది ఒక పెద్ద పొరపాటు. అమెరికా కూటమి పూర్తిగా ఉక్రెయిన్తో ఉంది. అలాగే చైనాను కూడా పిలిచాడు ఎవరు, పుతిన్. సో ఇండియాను మాత్రమే పిలవలేదు, బ్రిక్స్ దేశాలన్నింటినీ పిలిచినప్పుడు అందులో చైనా ఉంది, ఇండియా ఉంది, బ్రెజిల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చైనా ఉన్న తర్వాత అమెరికా ఆ పద్ధతిలో వింటుంది అని అనుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు. కాకపోతే నేను మీకు నేషనల్ మీడియా మీరు ఒకసారి చూస్తే, రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోయే ముందు మోదీ హవా బాగానే ఉంది, విదేశాల్లో కూడా నడుస్తుందని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ఈ రష్యా ఉక్రెయిన్ పాట ఎక్కువగా పాడుతున్నారు అనే ఒక అభిప్రాయం ఉందన్నమాట. అలా వచ్చిందే. సింగపూర్లో కూడా ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి నేను ఇందాక చెప్పిన బ్రీఫింగ్లో. ఇక కొంతమంది తరచూ వార్తల్లో నిలవడానికో లేకపోతే వాళ్ళ నోటి ఏమంటారు సార్, అది దురుసు మాట్లాడుతూ ఉంటారు.
చాలా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ చాలా వివాదాలకు కారణమయ్యారు ఆయన. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ అండ్ కంగనా రనౌత్ వీళ్ళిద్దరూ కూడా చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ సున్నితంగా హెచ్చరిస్తున్నా కూడా అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి, కంగనా రనౌత్ బంగ్లాదేశ్ పరిణామాల మీద మాట్లాడుతూ రైతు ఉద్యమం ఈ నిరసన ఆగకపోతే మరో బంగ్లాదేశ్ అయిపోయేది ఇండియా అన్నట్టుగా మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ కూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా అనేవండి ఇది. ఇప్పుడు కంగనా రనౌత్ ఏమో ప్రముఖ నటి, ఇప్పుడు ఎంపీ, బీజేపీకి సిట్టింగ్ ఎంపీ. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఆయన కూడా మాజీ ఎంపీ ప్లస్ రెగ్యులర్స్ ఫెడరేషన్ దీంట్లో కీలక వ్యక్తి. దేశమంతా చర్చకు దారితీసినటువంటి వినేష్ పోగాట్ వ్యవహారంలో ఈయన అప్పుడు కూడా చాలా ప్రతికూల వ్యాఖ్యలు ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కంగనా రనౌత్ బ్రిజ్ భూషణ్ బీజేపీలో చేరితే పొరపాటు లేదు, కానీ వినేష్ పోగాట్ కాంగ్రెస్లో చేరితే ఎలా తప్పు అవుతుంది? చాలామంది క్రీడాకారులు అనేక మంది పార్టీలో ఉన్నారు కదా. ఇక్కడ ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే అతను నిన్న నోరు పారేసుకున్నాడు. వినేష్ పోగాట్ పార్టీలో చేరగానే ఇవి ఇప్పటివరకు దేశ్కి భేటీగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి భేటీ అయిపోయింది అని. మరి వీళ్ళు అయిపోరా? ఇదో మొదటిది. రెండవది, వినేష్ పోగాట్ను ఇంకొక బజరంగ్ పునియా అని ఆయన కూడా చేరాడు ఆమెతో పాటు. ఈ బజరంగ్ పునియా తన భార్యను నా మీద ప్రయోగించాడు, పాండవులు ద్రౌపదిని ఉపయోగించుకున్నట్టుగా మహాభారతంలో ఈయన ఉపయోగించాడు అన్నారు. ఇది ఎంత తీవ్రమైన వ్యాఖ్య! మాట్లాడితే హిందుత్వము మతము ఇవన్నీ చెప్పే బీజేపీ మాజీ ఎంపీ ద్రౌపదిని పాండవులను అవమానించే విధంగా మాట్లాడారని దుమారం వచ్చింది. ఇక ఎంత తీవ్రంగా వచ్చిందంటే బీజేపీ దీని మీద స్పందించి ఆయన గ్యాగ్ ఆర్డరింగ్ను నోరెత్తొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు. అంతకుముందు కూడా అన్నాడు, ఒలింపిక్స్లో వినేష్ పోగాట్కు అవార్డు మీరు ఇచ్చింది వెనక్కి తీసుకున్నారు కదా, దేవుడే శిక్షించాడు అన్నాడు. అంటే ఇవన్నీ మన దేశానికి, మన దేశ క్రీడాకారునికి వ్యతిరేకమైనవే కాకుండా మహాభారతాన్ని, దేవతలను కూడా అవమానించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నుంచి వచ్చేసరికి ఇంకా మీరు కంగనా రనౌత్ అన్నారు. కంగనా రనౌత్ సిట్టింగ్ ఎంపీ, ఈయన ఎక్స్ ఎంపీ. ఆమె మీద అయితే బీజేపీ అధికారికంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. మీరు సున్నితంగా అన్నారు, సున్నితంగా చాలా కఠినంగా. ఆమె మా పార్టీ అభిప్రాయాలు ప్రతిబింబించడం లేదు అని. ఎందుకంటే రైతుల ఆందోళనను అణిచివేయకపోతే భారతదేశం మరో బంగ్లాదేశ్ అవుతుంది అని ఆమె మాట్లాడింది. సో రైతుల ఆందోళనకు వ్యతిరేకంగాను, రెండోది బంగ్లాదేశ్తో సంబంధాలు రీత్యా కూడా ఇది చాలా పొరపాటు కాబట్టి బీజేపీ అలా చెప్పాల్సి వచ్చింది. సో ఇద్దరు హర్యానా కాంటెక్స్టే కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ తమ ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితిని అదుపు చేయాలని చెప్పి కూడా చెప్పాల్సి వస్తుంది. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి సార్. సజ్జల అవుట్ ఏదో వీ హ్యావ్ టైం సార్. అదే సజ్జల అవుట్, ఇంకో కొత్తగా ఎవరో వచ్చారో అని చెప్పి కూడా చూశాను సార్ ఒక వార్త. ఆల్రెడీ కొంతమంది ప్యానలిస్టులు అంటే మన మీడియా చర్చల్లో వచ్చే వాళ్ళని కూడా మార్చి వీళ్ళకే పరిమితం చేయండి, వీళ్ళని తీసుకోవద్దు అని కూడా అఫీషియల్గా మీడియా సంస్థలకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ మార్పులు చేర్పులు ఏ రకంగా చూడాలి సార్? దేనికి అంటే ఈ మార్పుల వల్ల పార్టీ పదార్థం విధానం మార్చుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా మనుషులు మారితే ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి కూడా అసలు జగన్మోహన్ రెడ్డిది కాదు, సజ్జల రామకృష్ణారెడ్డిదే పొరపాటు, ఆయన సలహాదారుల వల్లే ఓడిపోయారు, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు జగన్ అభిమానులకు ఆయన మీద ఎంత అభిమానం అని ఉండొచ్చు, కానీ కర్త కర్మ క్రియ ఆయనే. అంతవరకంతా ఆయన భజన చేసి ఆయన చుట్టూ తిరిగి ఓడిపోయిన వెంటనే ఆయన కారణం కాదు ఇంకెవరో కారణం అంటే ప్రధాన నాయకుడు ప్రధాన పాత్రే ఉంటాడు ఎప్పుడు. అది ఆయన గుర్తించాల్సిందే. కానీ మిగతా వాళ్ళే అంతా చేసే పరిస్థితి, పోనీ వాళ్ళకి ఆ అవకాశం అధికారం ఇచ్చింది కూడా ఆయనే కదా. సో ఇది ఒక ఇల్లాజికల్గా ఉంది. ఈ క్రమంలో జరిగింది ఏమంటే మొన్న ఒక 2-3 కొత్త కార్యదర్శులను పెట్టారు. నిన్న ఒక దత్ అనే ఆయన్ను సలహాదారుగా నియమించినట్టుగా వచ్చింది. సలహాదారు అనగానే మనకందరికీ గుర్తొచ్చే పేరు సజ్జల. ఈ దత్ అనే ఆయన్ను పెట్టడం దాదాపుగా ప్రశాంత్ కిషోర్ టీం ఇది వరకు చేసిన పని ఆ స్థాయిలో చేయడానికి ఈయనను పెట్టారు. సో అంతర్గత పరిస్థితి బాగలేదు అని జగన్ గుర్తిస్తున్నారు. బయట విమర్శలు ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఉందా లేదా వేరే విషయం. అసలు వైసీపీ అంతర్గత పరిస్థితే బాగలేదు, అందుకనే ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని నిన్న ఒక 12 మందితో వాళ్ళు జాబితా ప్రకటించారు. మా ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళే మా అధికార ప్రతినిధులు అంటూ ఒక 12 పేర్లు. ఈ 12 పేర్లలో 1-2 పేర్లు అదృశ్యం అయిపోయినాయి. అంటే పార్టీ అసలే ఓడిపోయి ఇదిగా ఉన్నప్పుడు
నిలబడడానికి ప్రయత్నించేవాడు చెప్పేవాళ్ళని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మొత్తం మీద జగన్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో రావాల్సినటువంటి సరైన అంతర్గత విమర్శ కానీ విమర్శను స్వీకరించే లక్షణం కానీ లేకపోవడం వల్లే చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ను, ఆ తర్వాత ఇంకొక ఆయన రాజా సింగ్ సంబడి కదా సింగ్, అతన్ని పెట్టిన వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ ఇంకో దత్ అని ఎవరో ఆయన తెచ్చిపెడితే వాళ్ళు ఏం మారుస్తారు? ముందు నాయకులతో కార్యకర్తలతో ఓడిపోయిన వాళ్ళతో చర్చించండి. ప్రభుత్వం యొక్క తప్పులు 100 విమర్శించండి, కానీ ఒక్కటేసారైనా మీ తప్పులను కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అని కార్యకర్తలు వీళ్ళు కోరుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ చాలా ప్రముఖంగా వస్తున్నాయి. మరి చూసుకుంటారా లేదా? తప్పులేని వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా తమ తప్పులు చూసుకోవడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది ఇప్పుడు మనం చూడాలి. ఇంకా సజ్జల లాంటి వాళ్ళు కొంత సైలెంట్గా ఉన్నారు, ఎందుకున్నారో తెలీదు. మరి ఉన్నంతకాలం అంతగా మాట్లాడి ఓడిపోయాకనే నిశ్శబ్దం అయిపోయేసరికి అది కూడా నిగూఢమైన, అంటే జగన్ అండ్ సజ్జల వీళ్ళిద్దరికి గ్యాప్ బాగా పెరిగిపోయింది అనేది ఒక ఈ ఊహాగానాలు. రవిశంకర్ నేను చాలా రోజులుగా వాళ్ళ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తున్నాను. ఇప్పుడు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారని చాలా కథలు రాశారు. అతను ఆ సినిమా యాక్టర్ నందమూరి అబ్బాయి చనిపోయినప్పుడు కొంతకాలం అప్పుడు కొంతకాలం వాళ్ళకి ఏదో బంధుత్వం ఆయన భార్యతో ఉంది కాబట్టి విజయసాయి రెడ్డి కొన్ని రోజులు అక్కడ తిరిగాడు. సో ఇంకా అయిపోయింది. విజయసాయి రెడ్డి చంద్రబాబు ఒకటైపోయారు. ఈ స్థాయిలో ఒక ప్రచారం. తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నాడు. చుట్టూ ఉన్న నలుగురు, అది వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొక ఆయన, దీంట్లో ఏం పెద్ద మార్పు ఏం రాలేదు గతంలో. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా పెద్ద మార్పు వచ్చిందని నేనేం అనుకోవట్లేదు వాస్తవంగా. బట్ ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరు ఎప్పుడు కనిపిస్తున్నారు, ఎప్పుడు కనిపించట్లేదు, ఎవరి మీద నోటీసులు వస్తే ఎవరు అదృశ్యమైపోతున్నారు? ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ వచ్చింది, కొంతమంది అదృశ్యం కావచ్చు కొన్ని రోజులు, మనం చెప్పలేం. కాబట్టి వీటన్నిటికీ సమాధానం ఒక డెమోక్రాటిక్ డిస్కషన్, ఒక ప్రజాస్వామిక పద్ధతిలో తప్పులు ఒప్పులు చర్చించాలి తప్ప ఎంతసేపటికి టీడీపీ చంద్రబాబును అనడం ఒక్కటే వైసీపీని బతికించలేదు. తమను తాము సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రైట్ సార్.